తెలంగాణలో జంపింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 షురువైంది. హూ ఇస్ నెక్స్ట్ అంటే బోలెడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారంటున్నారు టీపీసీసీ చీఫ్. ఇదే పాయింట్ మీద కాంగ్రెస్ గులాబీ పార్టీల మధ్య వార్ షురువైంది. కాంగ్రెస్ వాళ్లే తమ కార్ ఎక్కుతారని కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో మళ్లీ జంపింగ్ జబాంగ్లు మొదలయ్యాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో సోయం బాపురావు ఆత్రం సక్కు కాంగ్రెస్ లో చేరారు. సందర్భంగా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వాళ్ళంతా టైం చూసుకొని కారు దిగుతారని ఢంకా బజాయించారు. శుభముహూర్తం కుదరగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటారని మహేష్ కుమార్ అనడం కాకరేపుతోంది. ఇప్పుడు వేరే లెవెల్లో తమను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే వాళ్ళంతా కాంగ్రెస్ గూటికి చేరుతారంటూ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గతంలో ఫిరాయింపులకు ఇప్పటి ఫిరాయింపులకు తేడా ఉందన్నారు ఆయన. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలుస్తామని ఒకరు అంటా ఉంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేల బలం చూసుకున్నది ఈ మాటలు చెప్తా ఉన్నారు. మేమే అటుపోతే మీ పరిస్థితి ఇటు వచ్చినారు. ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు మేము వారు స్వాగతం పలికినాము. విచ్చలవిడిగా విమర్శ చేస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా శుభముహూర్తం చూసుకొని జాయిన్ అవుతారు. టీపీసీసీ చీఫ్ కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతోందన్నారు బీఆర్ఎస్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి. కాంగ్రెస్ నేతలే తమతో టచ్ లో ఉన్నారని కౌంటర్ ఇచ్చారు ఆయన. ఎందుకింత ఇన్సెక్యూరిటీ? ప్రభుత్వం ఇప్పుడు ఒక సంవత్సరం బ్రహ్మాండంగా పనిచేసినామని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటున్నావు కదా, అంటే విజయోత్సవాలలో కూడా ఇంకా కూడా మీకు ఈ ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ లేదా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటే తప్పితే మీ ప్రభుత్వం నిలబడని ఫీల్ అవుతున్నారా? కాబట్టి ఈ రకమైన చిల్లర మాటలు మానుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం యొక్క పనితీరు నచ్చక ఇలా బీఆర్ఎస్ పార్టీలో అధ్యక్షుడు వారు మా కేసీఆర్తో టచ్లో ఉన్నారని చెప్తుంటే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీకి ఒక ఇండికేషన్గా కనబడతా ఉంది. ఏదేమైనా ఈ జంపింగుల పర్వం తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రగిల్చింది.